నమస్తే వెల్కమ్ టు S6 న్యూస్. మానవ జీవితాలను మాదక ద్రవ్యాలు ఆన్లైన్ బెట్టింగ్ చిన్నాభిన్నం చేస్తున్నట్లు దక్షిణాది రాష్ట్రాల మానసిక వైద్యుల సంఘం అధ్యక్షులు డాక్టర్ ఉమాశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలోని ఆర్వీఎం మెడికల్ కళాశాలలో మానసిక వైద్యుల సంఘం తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించగా రాష్ట్ర శాఖ అధ్యక్షులు అశోక్ చందాని అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు బానిసై యువత పక్కదారి పడుతుండటం దురదృష్టకరమని పేర్కొన్నారు. కాగా ప్రాథమిక స్థాయి నుంచి అవగాహన కలిగిస్తూ వాటి బారిన పడకుండా చూసే బాధ్యత ప్రభుత్వాలపై ఉందని తెలిపారు. నేను ఇండియన్ సైకాట్రిక్ సొసైటీ సౌత్ జోన్ ఐదు రాష్ట్రాలకి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు మనకి ఆర్వీఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ లక్ష్మక్కపల్లి ములుగు మండలంలో ఈ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేట్ సిపిటి అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ డాక్టర్స్ కి ఈ యొక్క సిఎంఈ కంటిన్యూడ్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ప్రోగ్రామ్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఇండియన్ సైకాట్రిక్ తెలంగాణ రాష్ట్ర శాఖ నుంచి నిర్వహించబడుతుంది. గత 10 సంవత్సరాలుగా ఇండియన్ సైకాట్రిక్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ చాలా యాక్టివ్ గా ఉంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఈ సైకాట్రిక్ సర్వీసెస్ అనేవి ఎంత ముఖ్యమనేది మేము ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది. సైకాట్రీ అంటే మానసిక జబ్బుల గురించి చాలా మందికి మూఢనమ్మకాలతో కూడిన బ్రాంచ్ ఇది. చాలా మందికి అసలు సైకాట్రీ దగ్గరికి వెళ్ళాలంటే పిచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు ఒక భ్రమలో బతుకుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు యువతకి అతిపెద్ద ప్రమాదమైనది ఈ డ్రగ్స్, ఈ మాదక ద్రవ్యాల మత్తు పదార్థాలకి బానిసలు అవుతున్నారు. ఆ కోణంలో ఈరోజు ఆర్వీఎం మెడికల్ కాలేజ్ వారి ఆధ్వర్యంలో ఇండియన్ సైకాట్రిక్ సొసైటీ మేము ఒక వాకథాన్ చేయడం జరిగింది. మార్నింగ్ సుమారుగా 300 నుంచి 400 మంది మెడికోస్ అంటే ఆర్వీఎం మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, నర్సింగ్ స్టూడెంట్స్ తో స్టాఫ్, ఈరోజు చైర్మన్ డాక్టర్ యాకయ్య గారు కూడా ఈరోజు ఉన్నారు. మన గజ్వేల్ ఎస్పీ పురుషోత్తమ్ రెడ్డి గారు చీఫ్ గెస్ట్ గా వచ్చి ప్రజలకి మేము ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటంటే ప్రిన్సిపల్ ఆర్వీఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఈ కాలేజీలో ఈ కార్యక్రమాన్ని మన ఇండియన్ సైకాట్రిక్ సొసైటీ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ వాళ్ళు నిర్వహించినందుకు నేను వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముఖ్యంగా అంటే సైకాట్రీ అనేది మనకు ఒక స్టిగ్మా ఉండేది ఇంతవరకు అయితే, ఇప్పుడైతే ఆ స్టిగ్మా పోయిందని అనుకుంటున్నాను, పోవాలని కోరుకుంటారు. ఇప్పుడు సైకాట్రీ అంటే ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ కే చెందిన సబ్జెక్ట్ కాదు. నేను పీడియాట్రిషియన్ బేసికల్ గా చిన్న పిల్లల నుంచి కూడా వివిధ ఏజ్ గ్రూప్ లో వివిధ రకాల మానసిక సమస్యలతో బాధపడుతుంటారు అందరు. మనం ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ అనేది కాదు. సో మనకు సంబంధించిన వరకు ఇప్పటి వరకు మనం యువత ఎక్కువ, మన యంగ్ ఏజ్ మన ఇండియాలో నియర్లీ 40% ఆఫ్ ది పాపులేషన్ మనకి యంగ్ ఏజ్ బిలో 15 years, మోర్ దాన్ దట్ గా తీసుకుంది. సో వీళ్ళకి వచ్చే మానసిక సమస్యలకు మనకు మన యువత ఇప్పుడు దేనికి పడుతున్నది, మనం ముందుకు అడ్వాన్స్మెంట్ పోతున్నాం, కానీ దాంతో పాటు కొత్త సమస్యలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు సైకాట్రీలో మనకు ఇంతకుముందు ఇప్పుడు ఎప్పుడైనా చూస్తే సైకాట్రీ అనేది సబ్జెక్ట్ బాగా అమెరికాలో బాగా ఉంటుందంటే దానికి విలువ ఇక్కడేం లేదు మన ఇండియాలో. సో మనం అడ్వాన్స్ అయిపోతున్నాం, డెవలపింగ్ కంట్రీస్ నుంచి డెవలప్డ్ కంట్రీస్ గా పోతున్నాం. అటువంటి ఆ డెవలప్డ్ కంట్రీస్ లో ఉన్న ఆ వాటితో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మనకు వస్తున్నాయి, వచ్చి చేరాయి ఆల్రెడీ. మన పాపులేషన్ ఎక్కువ కాబట్టి, ఎక్కువ జనం మనకు యంగ్ పాపులేషన్ ఎక్కువ కాబట్టి, అంటే మన దృష్టి అంతా మన యంగ్ పాపులేషన్ మీద గురించి చెప్తున్నాను. మనకు స్కూల్ గోయింగ్ ఏజ్ ప్రాబ్లం నుంచి మన యువత అడలసెంట్స్ ఎవరైతుందో వాళ్ళు వివిధ రకాల వీటికి ఇప్పుడు డ్రగ్స్ అయితే ఏమున్నది, ఇప్పుడు ఈ రోజు వివిధ రకాలైన